హాయ్! ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నాకు తెలుసు. మనము చాలా సందర్భాల్లో ఇది మన జీవితం ఇంతే అని ముందుకు పోతూ ఉంటాం కదా! నాకు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు నాకనిపించింది, అరే! జనాలు ఏంట్రా ఇలా అయిపోయారు. ఒక చిన్న ప్లేస్ 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా దాదాపు ఈరోజు హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉందిరా అంటే గంట, గంటన్నర అలా అవుతోంది. ఇంత దారుణాతి దారుణంగా ట్రాఫిక్ హైదరాబాద్‌లో పెరిగిపోయింది. దీంట్లో మనం అలవాటైపోయిందిలే అని ఎళ్తున్నామే కానీ, ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. నాకదే ఆశ్చర్యమేస్తోంది. ఆ ప్రశ్నించే గుణము చాలా వరకు తగ్గిపోయింది. మనం లైఫ్‌లో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే చాలా మార్పులొస్తాయి. నేను దుబాయ్‌లో కానీ, యూరోప్‌లో గానీ చాలా కంట్రీస్‌లో చూసినప్పుడు ఇక్కడికి మన ఇండియాలోకి తేడా ఏంట్రా అంటే ఒక చిన్న మార్పు. మనం ఎంత అభివృద్ధి చెందామండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ. చాలా ఎదిగాం. కానీ ఏ ఒక్కరు కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద మాట్లాడరు. నేను ఆ కొండాపూర్ ఏరియాలో ఉంటాను. అక్కడ దాటి వెళ్ళి ముందుకెళ్తే రోడ్లు దాదాపు 80 ఫీట్ రోడ్ ఉంటది. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇఫ్ యూ ఆర్ కంప్యూటింగ్ ఫ్రమ్ ఇటు సైడ్ మన కేపీహెచ్‌బీ నుంచి మియాపూర్‌కి ఇలా వెళ్ళాలంటే మంజీరా పైప్‌లైన్ రోడ్ అని ఉంటది. ఇది మీరు కామన్‌గా చూసే ఉంటారు. చాలా మంది ఆ లైన్ ఎళ్తూ ఉంటారు. 80 ఫీట్ రోడ్ అది. మీరు చూసారంటే ఎంత దుర్మార్గం అంటే 30 అడుగుల ఫీట్ కూడా పర్ఫెక్ట్‌గా పనిచేసే విధంగా ఉండదు. రోడ్డేసేటప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్‌లో ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ నేను చూసింది ఏం చేస్తారంటే, రోడ్ మ్యాప్ క్లియర్‌గా బోర్డ్ పెడతారు. ఒక బోర్డ్ ఉంటది. ఈ బోర్డు రోడ్ ఇది. ఇటుపక్క ఇన్ని అడుగులు, ఇటుపక్క ఇన్ని అడుగులు, ఇంత ఫుట్‌పాత్, ఇన్ని కిలోమీటర్లు అని. మనం ఎందుకు చేయలేమండి? మనం ఎందుకు చెయ్యకూడదు? నువ్వు బోర్డ్ పెట్టు. బోర్డ్ పెట్టి క్లియర్‌గా ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వు. బొమ్మ పెట్టి క్యూఆర్ కోడ్ ఇవ్వు. ఒక వర్చువల్‌గా వీడియో పెట్టు. ఇది 80 అడుగులు. 80 అడుగుల్లో మధ్యలో ఫోల్స్ ఉంటాయి. ఇటుపక్క 40 అడుగుల రోడ్డు, ఇటుపక్క 40 అడుగుల రోడ్డు ఫుట్‌పాత్ 3 అడుగులు ఉంటుంది. ఇది ఇలా కనపడుతుంది అని. నువ్వు కాంట్రాక్ట్ అలాగే ఇవ్వు. నువ్వు చెయ్యడం లేదు కావాల్సి కన్నా. జనాల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు. ఇది ఏ గవర్నమెంట్‌కి, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కాదండి. ఇది పీపుల్ మేనేజ్‌మెంట్ ఇష్యూ. ఇది మారకపోతే మనం రోజు బాధలు పడుతూనే ఉండాలి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు చెప్పండి. మొన్న నేను నడచాలని ట్రై చేశాను. ఎక్కడైనా నడచగలుగుతామా? కడుపులో బాధేస్తోందసలు. అసలు ఎక్కడంటే ఎక్కడ ఒక్క చోట కూడా ఫుట్‌పాత్ కట్టిన పాపానికి పోలేదసలు. కర్మ చాలక ఎక్కడైనా ఫుట్‌పాత్ కానీ కట్టి ఉంటే రెండో నిమిషం అక్కడ ఒక షాప్ ఉంటది. రోడ్ల మీదే షాపులు, ఆ ఫుట్‌పాత్‌ల నిండా షాపులే ఉంటాయి. ఫస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేయాలి. ఇవన్నీ ఫుట్‌పాత్‌లు ఇవన్నీ సెట్ చేయాలి. ఇవి సెట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా జనాల్లో డిసిప్లిన్ వస్తది. రావాల్సిందే. నువ్వు ఒకసారి తప్పు చేస్తావు, 2 సార్లు తప్పు చేస్తావు, 3 సార్లు తర్వాత సికింద్రాబాద్ ఏరియాలో ఇటుపక్క మనం గమనించామంటే ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి అటుపైన అటు సైడ్ వెళ్ళామంటే అక్కడ రోడ్లు కొద్దిగా ఓల్డ్ సిటీ కదా అది అటుపక్క ఆశ్చర్యంగా రోడ్లు కానీ ఫుట్‌పాత్‌లు కానీ బాగుంటాయి. ఈ పక్క ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్ అస్సలు ఎక్కడే గాని పట్టించుకునే నాథుడే లేడు. హైయెస్ట్ ఇన్‌కమ్, హైయెస్ట్ పీపుల్ ఉన్నారు. కానీ ఫోకస్సే ఉండదు. మనం 24 గంటలు పాయింట్ల మీద కాన్వర్జేషన్ తప్ప మనం రోజు బాధపడుతున్నటువంటి పాయింట్ మీద ఎవరు మాట్లాడరు. మాట్లాడితే సైడ్స్ అయిపోతాయి. నువ్వు ఏదైనా సమస్య మాట్లాడితే ఈరోజు ఒక పార్టీ ఉంది, రేపు ఇంకో పార్టీ ఉంటది. నువ్వు మాట్లాడావు అంటే నువ్వు అగెయిన్స్ట్ టు దట్ పార్టీ, అగెయిన్స్ట్ టు ద పర్సన్. ఈ కాన్వర్జేషన్స్ అయిపోతాయి. లిటరల్లీ నాకైతే కడుపులో బగ్గుమనింది, అసలు కళ్ళలో నీళ్ళొచ్చాయి. అరే 100 మీటర్లు కూడా నేను ఫుట్‌పాత్ మీద నడచలేకపోయాను. ఇంత దారుణమా అండి? మనం అందరం కలిసి ఒక పాయింట్ క్లియర్‌గా చెప్పాలి ఇది.
మనము ఫోకస్ చేయాల్సింది 3 మేజర్ థింగ్స్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మీద చాలా రెవల్యూషన్ వస్తోంది. చాలా యూనివర్సిటీస్ వస్తున్నాయి. స్కూల్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. చాలా చేంజెస్ జరుగుతుంది. వాటెవర్ మే బి పార్టీ ఇట్ ఈస్, వాటెవర్ మే బి గవర్నమెంట్ ఇట్ ఈస్. హెల్త్ సైడ్ కూడా మీకు ఈ మధ్య కాలంలో చాలా ఫోకస్ వచ్చింది. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎందుకో ఎవరు ఫోకస్ చేయలేకపోతున్నారు. అది లో లెవెల్‌లో ప్రాబ్లమ్ అయిపోతోంది. ఇది చాలా ఈజీ టు మేనేజ్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. ప్రతి ఏరియాకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అడ్మినిస్ట్రేటివ్స్ ఉంటారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు అంటే అవలీలగా పనులు జరిగిపోతాయి. యూ మేక్ దెమ్ టు కమ్ ఆన్ ద రోడ్స్. ఇది జరగట్లేదండి. అడ్మినిస్ట్రేషన్ సైడ్ చేంజెస్ జరిగి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ప్రతి ఏరియాకు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ. యూ మేక్ హిమ్ రెస్పాన్సిబుల్ టు కమ్ ఆన్ దట్ అండ్ యూ సస్పెండ్ హిమ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకు జరగదు? మనం చేయట్లేదు ఈ పని. ఇప్పుడున్నటువంటి గ్రోత్లో, ఇప్పుడున్నటువంటి ద వేస్ ఇట్ ఈస్ గ్రోయింగ్, ఇదన్నీ సెట్ చేయకపోతే కొన్ని లక్షల అపార్ట్మెంట్లు వస్తున్నాయి. ఇంపాసిబుల్ టు సర్వైవ్. బెంగళూరు ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. 2.5 hours, 3 hours, 4 hours రోడ్ల మీద ఉంటున్నారు. వీఆర్ డ్రైవింగ్ ఇన్ టు ద డైరెక్షన్. మనము కానీ ఈ మార్పు జరగలేదు అంటే చాలా డిజాస్టర్ అయిపోతుంది సిటీ. దిస్ నీడ్ టు బి అడ్రస్డ్ ఇమీడియట్లీ. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? మనం ఐ థింక్ వీ నీడ్ టు కలెక్టివ్లీ ఒక వాయిస్ రైజ్ చేయాలి. లెట్స్ డూ దిస్. పుట్ యువర్ వర్డ్స్ క్లియర్లీ. ప్రతి ప్లేస్ ఎవరెవరు స్ట్రగుల్ అవుతున్నారో ఫస్ట్ ఈ పాయింట్ మీద మనం అడ్రస్ చేయాలి. వన్స్ యూ అడ్రస్ దిస్, సెకండ్ థింగ్ ఇస్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, అనాథరైజ్డ్ బిల్డింగ్స్. అది సపరేట్. ఆ కాన్వర్జేషన్ మళ్ళీ సపరేట్గా చేద్దాం. ఐ థింక్ దిస్ ఈజ్ ది రిక్వైర్మెంట్ టుడే ఇఫ్ యూ ఆస్క్ మీ. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దీంట్లో ఎలా మార్పు రావాలంటారు? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో తెలపండి.